వెల్కమ్ టు నాటివి న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లాలో కలెక్టరేట్ ఎదురు కౌలు రైతుల ధర్నా. కౌలు రైతులు ఆదుకోవాలని డిమాండ్. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో గుంటూరు నేరస్తులపై కార్డన్ సెర్చ్. గుంటూరు నగరంలోని స్టేక్ హోల్డర్స్, సీనియర్ సిటిజన్స్, ప్రతినిధులతో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సమావేశం. పాల్గొన్న మేయర్ కోవెలమూడి రవీంద్ర. ఈరోజు గుంటూరు జిల్లాలో కలెక్టరేట్ ఎదురు కౌలు రైతులు ధర్నాకు దిగారు. జిల్లాలో మేడికొండూరు, అమృతలూరు, ప్రత్తిపాడు, వట్టి చెరుకూరు తదితర మండలాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతులలో ఎక్కువ మంది కౌలు రైతులే ఉన్నారని, పంచనామా ఆధారంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని జిల్లా కౌలు రైతులు వాపోయారు. కూటమి ప్రభుత్వం వెంటనే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉన్నవారికి బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందించాలని, తక్షణమే మాకు సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ తమ పరిష్కారం చూపించి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కౌలు రైతుల ఆదుకోవాలని రైతులు గుంటూరు జిల్లా కలెక్టరేట్ ముందు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కౌలు రైతులకి గుర్తింపు కార్డులు జారీ చేసే విషయంలో తీవ్రమైనటువంటి జాప్యం చేస్తూ ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ మొదటి వారం నుండి కౌలు రైతులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేసేవాళ్ళు. 40 రోజులు పూర్తవుతున్నా ఇంతవరకు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసే విషయంలో ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం చాలా దుర్మార్గం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కౌలు రైతులకి భూ యజమాని ప్రమేయం లేకుండా గ్రామ సభల్లోనే కౌలు రైతులు గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇటీవల కాలంలో వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. మరి గత సంవత్సరం ఇచ్చిన కౌలు గుర్తింపు కార్డులు కాల పరిమితి దాటిపోయింది. మరి ఈ సంవత్సరం కౌలు గుర్తింపు కార్డులు ఇంకా ఇవ్వలేదు. మరి కౌలు రైతులు గుర్తింపు కార్డులు పొందిన వాళ్ళకి అన్నదాత సుఖీభావ పథకం ఎలా అమలు చేస్తారు అంటే మాటలు చెప్పి మభ్య పెట్టి మోసం చేయటానిక, దగా చేయటానిక అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తక్షణమే గుర్తింపు కార్డులు జారీ చేసి భూమి లేని ప్రతి కౌలు రైతు కుటుంబానికి అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేసి 20,000 రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మూడో అంశం ఏంటంటే కౌలు రైతులకు గుర్తింపు కార్డు లేకపోవటం వల్ల రాయితీతో ఇచ్చిన విత్తనాలు అందరూ, పచ్చి రొట్ట విత్తనాలు ఎవరు, వ్యవసాయ పరికరాలు ఎవరు, అందువల్ల వ్యవసాయం చేయడానికి ముందుకు రావాలంటే కష్టం అవుతుంది. అందుకని ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చే విత్తనాలు ఏవైతున్నాయో వాటిని అంటే కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడో అంశం అంటే పంట రుణాలు. వడ్డీ వ్యాపారస్తుల కనుసన్నలో ఈ రోజు కౌలు రైతులు వ్యవసాయం చేస్తా ఉన్నారు. గుర్తింపు కార్డు లేకపోతే పంట రుణాలు తెచ్చుకోలేరు, వడ్డీ తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకని ప్రభుత్వం కార్డులు ఇచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 2 లక్షల రూపాయల వరకు ఎటువంటి షూరిటీ లేకుండా రుణాలు అందించి కౌలు వ్యవసాయాన్ని, కౌలు రైతులని ప్రోత్సహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. భారత ప్రభుత్వం సామాజిక న్యాయ మరియు సాధికారిక మంత్రిత్వ శాఖ బీపీఎల్ తరగతికి చెందిన దివ్యాంగులకు మరియు వయోవృద్ధులకు ఆర్టిఫిషియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పరిపాలన యంత్రాంగం సహకారంతో ఉపకరణాల మరియు సహాయక పరికరాల ఉచిత పంపిణీ కొరకు గుర్తింపు శిబిరములు పాత గుంటూరు ఉర్దూ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్, గ్రంథాలయ చైర్మన్ జి కోటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ సజిల పాల్గొని దివ్యాంగులకు అర్హులైన ప్రతి ఒక్కరికి వారి యొక్క సదరం సర్టిఫికేట్లు అందజేసి కిట్లను పంపిణీ చేస్తామన్నారు. మానవ సేవ
దివ్యాంగుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వారికి కావలసిన పరికరాలు కావచ్చు, వారికి ఏ అవసరం ఉన్నా కూడా చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అందుకోసమే పెన్షన్ 6,000 రూపాయలు పెంచడం, అదేవిధంగా మంచంలో ఎవరైతే ఉంటారో మంచి సహాయంతో వారి అవసరాలు తీర్చడానికి వారికి 15,000 రూపాయలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా కూడా లేదని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కని అవకాశాన్ని దివ్యాంగులు ఉపయోగించుకుంటూ ఎవరైతే నకిలీ వికలాంగులు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాదాపుగా ఈ రాష్ట్రంలో 2 లక్షల మంది దివ్యాంగుల పేరుట పెన్షన్ తీసుకున్నారు, వాటన్నిటిని కూడా తీసివేస్తారు. దానికి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీకోసమే ఇలాంటి కార్యక్రమం చేస్తున్నామని తెలియజేస్తూ జరుగుతుంది. పెద్ద ఎత్తున దీని మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని డివిజన్ స్థాయిలో ఎవరైతే దివ్యాంగ సోదరులు ఉన్నారో వారికి కావాల్సినటువంటి పరికరాలను ఈరోజు పెద్ద ఎత్తున క్యాంప్ పెట్టడమే కాకుండా వారికి కావాల్సినటువంటి పరికరాల మెజర్మెంట్ తీసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు డిజేబుల్ కార్పొరేషన్ ద్వారా ఏడీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, దీనికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి దివ్యాంగ సోదరులందరికీ కూడా ఒకటే విన్నవిస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం. ఎన్నికలు చెప్పినటువంటి మాటకు ఎక్కడా కూడా తీసుకోకుండా మొదటి నెలలోనే 6,000 చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. అంతేకాకుండా గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా బ్యాక్లాగ్ పోస్టుల దగ్గర నుండి వారికి అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఇచ్చేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు దివ్యాంగ సోదరులకు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. దీనికి మీరందరూ కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దివ్యాంగ సోదరులను కూడా మీకు అవసరమైనటువంటి పరికరాలతో పాటు సదరన్ సర్టిఫికేట్లకు ఎటువంటి ఇబ్బంది అయితే తప్పకుండా నా కార్యాలయంలో సిబ్బంది రెడీగా ఉన్నారు. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మీకు కావాల్సినటువంటి సదరన్ సర్టిఫికేట్ అరేంజ్మెంట్స్ కానీ మీకు కావాల్సినటువంటి పరికరాలు అందించేటువంటి దాంట్లో మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి డిజేబుల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులకు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు రంగాల చైర్మన్ గోల్కొండ కోటేశ్వరరావు గారికి, ఎందుకంటే గతంలో మనందరం కూడా చూసాం 2014-19లో దివ్యాంగ సోదరులు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా అవగాహన చేసుకొని ఆయనకు ఉన్నటువంటి ఇబ్బంది ఏ ఒక్కరికి రాకూడదనే ఆలోచనతో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి దివ్యాంగులకు స్కూళ్ళు నిర్మించినటువంటి ఘనత కోటేశ్వరరావు గారిది. అలాగే మరొక సోదరుడు సునీల్ గారు, వీరందరూ కూడా పార్టీ కోసం కృషి చేయడమే కాకుండా తనతో పాటు ఉన్నటువంటి దివ్యాంగ సోదరులకు మానసిక ధైర్యాన్ని కల్పించేటువంటి అంశంలో వీళ్ళిద్దరు చేస్తున్నటువంటి కృషికి వీళ్ళని కూడా అభినందిస్తూ తప్పకుండా ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దివ్యాంగ సోదరులు ఉన్నారో ఇప్పుడే పెద్దలు చెప్పినటువంటి విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యాన్ని మేమందరం కూడా ఆహ్వానిస్తూ వారికి చేదోడు వాదుడుగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాము. ఏటి అగ్రహారం రోడ్డు విస్తరణ, చుట్టుగుంట చెరువు అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయంతో ప్రజాప్రతినిధుల సహకారంతో చర్యలు తీసుకోవాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర ఆదేశించారు. మంగళవారం నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అధికారులతో కలిసి చుట్టుగుంట చెరువు దగ్గర నుండి కంకరగుంట RUB వరకు జరుగుతున్న విస్తరణ, అభివృద్ధి పనులు పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ తొలుత చుట్టుకుంట చెరువు వాకింగ్ ట్రాక్లో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని నేరుగా పరిశీలించి మాట్లాడుతూ అభివృద్ధి పనులు సుదీర్ఘ కాలం కొనసాగితే ప్రజలు ఇబ్బందులు పడతారని, కనుక పనులు వేగవంతం అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పర్యటనలో SE నాగమల్లేశ్వరరావు, సిటీ ప్లానర్ రాంబాబు, CMO డాక్టర్ అమృతం, EE కోటేశ్వరరావు, DCP సూరజ్ కుమార్, కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాద్, అడక పద్మావతి, అచ్చాల వెంకటరెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు ఫస్ట్ సబ్ డివిజన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామిరెడ్డి తోటలో కొనసాగిన సెర్చ్ నిర్వహించారు.
భారీగా ధృవీకరణ పత్రాలు లేని వాహనాలు సీజ్ చేశామని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 66 ద్విచక్ర వాహనాలు మరియు 3 ఆటోలను స్వాధీనపరుచుకున్నట్లు వెల్లడించిన ఎస్పీ. అనుమానిత వ్యక్తుల వద్ద నుంచి వేలి ముద్రలు సేకరించామని, వాళ్ళు నలుగురు రౌడీ షీటర్లు మరియు ఇతర ప్రాంతం నుంచి వచ్చిన ఒక పాత నేరస్తులు ఉన్నట్లుగా గుర్తించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. గుంటూరు నగరం మరియు జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యక్రమాలను కట్టడి చేయడానికి నిరంతరం సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్న గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. గుంటూరు నగరంలో ప్రతి ప్రాంతానికి సమగ్రంగా త్రాగునీటిని అందించేందుకు ప్రత్యేక దృష్టి సారించామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. సోమవారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ 2.0లో భాగంగా సమగ్ర త్రాగునీటి పథకం అమలుకు రూపొందించిన డిపిఆర్పై సలహాలు సూచనల కోసం నగరంలోని స్టేక్ హోల్డర్స్, సీనియర్ సిటిజన్స్, ప్రజాప్రతినిధులతో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ నిర్వహించిన సమావేశంలో మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో 2014 నుండి 24/7 త్రాగునీరు అందిస్తామని జీఎంసీ ప్రకటిస్తున్న ఆచరణలో సాధ్యం కాలేదన్నారు. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తుతుందని, రానున్న కాలంలో ప్రతి ప్రాంతానికి నీటిని పుష్కలంగా అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, ఎస్ఈ నాగ మల్లేశ్వరరావు, పబ్లిక్ హెల్త్ ఎస్ఈడి శ్రీనివాస, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, రేట్ ప్రేయర్స్ అసోసియేషన్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఇప్పుడు మన ఒరిజినల్ ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని మీకు అందరికి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్వీకరిస్తారు. जोहार मुरली नायक गारू, 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 సంస్థ విన్నపాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ స్వాగతం తెలియజేస్తూ, ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వేరియస్ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి పెద్దలు, మీడియా వారికి అందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ అధికారులకు మనకి చిరకాల వాంఛ 540 కోట్ల దగ్గర ఈ 540 కోట్ల రూపాయలు నెక్స్ట్ 2 ఇయర్స్లో మన గుంటూరు కార్పొరేషన్లో ఓన్లీ డ్రింకింగ్ వాటర్ స్ట్రెంథనింగ్కి, అంటే సోర్స్ ఇంప్రూవ్మెంట్కి, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇంప్రూవ్మెంట్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చుకునే దానికి ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అమృత్ 2 అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్స్ కావాలి కాబట్టి ఈ అమృత్ 2లో 330 కోట్ల ప్రాజెక్ట్స్ సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రపోజల్ పంపించారు. అయితే ఏదైతే కన్సల్టెన్సీ ద్వారా ఈ ప్రాజెక్టు రూపకల్పన జరిగిందో అదంతా కూడా స్టేక్ హోల్డర్స్, గుంటూరు నగరపాలక సంబంధించిన స్టేక్ హోల్డర్స్ సమక్షంలో పెట్టి మనం ఇప్పుడు దాకా ఎలాంటి ప్రపోజల్ పెట్టామో దానిలో ఏమైనా చేంజెస్ రిక్వైర్మెంట్ ఉంటుందా, మీ యొక్క సలహాలు సూచనలు తీసుకొని దాన్ని కూడా ఇన్కార్పొరేట్ చేసుకొని అవసరమైతే చేంజెస్ చేసుకొని ప్రభుత్వానికి ఫైనల్గా ఇవ్వడం జరుగుతుంది. దీనికోసమే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. వివిధ వర్గాల ప్రజానికాలు కూడా అధికారులకు నమస్కారాలు తెలుపుతూ
మనం 2014 నుంచి అప్పుడున్న మన తెలుగుదేశం ప్రభుత్వంలో గుంటూరుకి 24/7 ఫ్రీ డ్రింకింగ్ వాటర్ వస్తుందని చెప్తా ఉన్నామే, కానీ ఈ రోజు వరకు కూడా దాన్ని కార్యరూపం కాలేదు. దీని మీద వివరాలు అడిగితే అమృత్ కల్పం పథకం కింద 325 కోట్లు శాంక్షన్ అయింది. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రపోజల్ కూడా పంపించారు. దీని మీద ఇంతకుముందు పనిచేసిన సిఆర్సీఏ రిటైర్డ్ కమిషనర్ గారు గౌరవనీయులు ఆంజనేయులు గారు కూడా దీనికి మనం స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేసుకున్నాం. దాని మీద జరుగుతున్న వర్క్ అని చెప్పారు. ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ సిఆర్డీఏ పైప్ లైన్స్ ఎక్కడ దాకా ఉన్నాయి, ఎక్కడ న్యూ పైప్ లైన్ వేస్తే బాగుంటుంది. అట్లాగే గోరంట్ల వాటర్ స్కీము మనం గత 10 ఏళ్ళగా వింటున్నాం, ఏది కార్యరూపం లేదు. గౌరవ కేంద్ర మంత్రి వర్యులు కూడా వెరీ క్లియర్గా చెప్పారు. 30 రోజుల్లో దాన్ని మీరు ఏం చేస్తారు, ఎట్లా వర్క్ చేస్తారు, ఎవ్రీ వీక్ ఒక వీక్లీ రిపోర్ట్ లాగా మనకు తెలియజేయండి. దీన్ని ఏ విధంగా మీరు ఈ వీక్లో ఏం జరిగింది, స్లాబ్ ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు పైప్ లైన్ కనెక్షన్ అవుతాయి, ఎప్పుడు మనం వాటర్ ఇవ్వగలం, దీనికి ఈలోపు అక్కడికి వచ్చే సోర్స్ వాటర్ లేనప్పుడు ఎట్లా ఆల్టర్నేటివ్ అక్కడ నుంచి కనెక్షన్ లిఫ్టింగ్ ద్వారా ఇవ్వగలం కూడా అడిగారు. నేను గౌరవ ఎస్సీ గారికి కూడా నేను ఇప్పుడు 2-3 సార్లు ఇంటిమేట్ చేశాను. వాళ్ళు కూడా కొండ మీద 2 సార్లు ఇన్స్పెక్ట్ చేసామండి, సెంట్రింగ్ మెటీరియల్ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది, కాంట్రాక్టర్ ఇవాళ వస్తాడు, రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు అని చెప్తా ఉన్నారు. అయినా ఈ రేపు ఎల్లుండి కాదు సార్, ఇందాక కూడా చెప్తాను, ఈ వీక్లో మీరు ఏం పని చేస్తారో చెప్పండి. దయచేసి ఒక టెంప్లెట్ ఇవ్వండి, టెంప్లెట్ ప్రకారం ఈ వీక్లో ఆ వర్క్ జరిగిందా లేదా. ఎందుకు సార్ మీరు ఒక టైం షెడ్యూల్ పెట్టుకొని ఈ టైం షెడ్యూల్లోకి ఈ వర్క్ కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మన గుంటూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారులు కూడా ఇంజనీరింగ్ సెక్షన్లో ఇది వారి ప్రత్యేకంగా బాధ్యత తీసుకుంది. ఏముందలే మనం రేపు చెబుదాం, ఎల్లుండి చెబుదాం, ఇంతకుముందు ఇలాంటి సమాధానాలు అయితే ఇక్కడ ఏ కౌన్సిల్ మెంబర్ కానీ ఏ మిగతా సామాన్య ప్రజలు కానీ మనం చేసే పని విధానాన్ని వాళ్ళు నచ్చట్లేదు, వాళ్ళు అంగీకరించలేదు. మీరు దయచేసి మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మీకున్న డౌట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా వివరంగా మాట్లాడండి, మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. మీరు ఇంకా దాన్ని ఏమైనా మోడిఫై చేయాలన్నా ఏ విధమైన సలహాలు సూచనలు కనుక ఇస్తే తప్పకుండా మన రిటైర్డ్ ఎస్సీ గారు క్లియర్గా చేసి పెడతారు. మనకి డ్రాయింగ్స్ ఇవన్నీ కూడా ఆయన ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కూడా వెళ్ళింది, ఇంకా మనం మోడిఫై చేయడానికి కూడా అవకాశం ఉందన్నారు. అందుకని ఈరోజు ఇక్కడ నగరపాలక సంస్థలో మీ అందరితో స్టేక్ హోల్డర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కమిషనర్ గారి ఆధ్వర్యంలో. తప్పకుండా మీరు అనుకున్న రీతిలో గుంటూరు అది తొందరలో గోరంట్ల వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసి, అట్లాగే రానున్న కాలంలో ఒక 4 లక్షల మంది పాపులేషన్ పెరిగిన, ఎందుకంటే క్యాపిటల్ పట్టణం వస్తుంది కాబట్టి దానికి అప్పుడు అవసరాలు కూడా అనుగుణంగా ఈ ప్లాన్ రూపొందించామని చెప్పారు. మీరు కూడా వివరంగా విని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా వారి అవసరాలను పరిష్కరించే దిశగా కష్టపడి పనిచేస్తున్నట్టు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట 15వ వార్డు తేదేపా అధ్యక్షులుగా నియమితులైన లంకా నటరాజ్ సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలోని ఎమ్మెల్యే గృహంలో సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే చినరాజప్పను మర్యాదపూర్వకంగా కలిశారు. వార్డు నాయకులతో కలిసి నటరాజు ఎమ్మెల్యేను కలవగా ఆయనకు ఎమ్మెల్యే పలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ నాయకులంతా ప్రజలకు దగ్గరగా ఉండి వారి అవసరాలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దానిలో భాగంగా ఇప్పటి వరకు 90% సమస్యలను వార్డులో పరిష్కరించగలిగామన్నారు. వార్డు ప్రతినిధులుగా ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న నాయకులంతా కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తేదేపా కౌన్సిలర్ బలుసు వాసు 15వ వార్డుకు చెందిన తేదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకత్వం జై టీడీపీ జై టీడీపీ జై టీడీపీ
నమస్కారం. సామర్లకోట మున్సిపాలిటీలో ఇలా పార్టీ చందనం చేయడం కోసం కొత్త కమిటీ వేయడం జరుగుతుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వేళ యూత్ అందరం కూడా ఎంకరేజ్ చేయాలని ఆలోచనతో కొత్త కమిటీలు వేయండి, మంచిగా చేయండి, బాగా పనిచేయడం ఉండండి, ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యల పరిష్కారం వ్యక్తులు వేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం ఇలా కొత్త కమిటీలన్నీ కూడా 90% వరకు పూర్తయిపోయినాయి. వీళ్ళ సామర్లకోట పట్టణంలో వీళ్ళ కొన్ని కమిటీలు కూడా మార్చడం జరిగింది. ఎందుకంటే చందనం చేయాలి బాగా పార్టీ అనే ఆలోచన చేసాం. అందులో ఇలా నటరాజన్ గారిని 15వ వార్డుకి ఇన్ఛార్జిగా వీళ్ళ పార్టీ ప్రెసిడెంట్గా పెట్టడం జరిగింది. అది కూడా ఇలా అందరూ కూడా వచ్చారు, బాగా చేయలేము. ప్రజలకు ముందు మనకు కావాల్సింది ప్రజలకు అందుబాటు పని చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అలాగే నటరాజన్ గారిని కూడా వేరే వాటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి నేను తప్పనిసరిగా కష్టపడి మేము పని చేస్తున్నాం. మీరు కూడా పనిచేసి వేరే సమస్యలు పరిష్కారం చేయవలసిందిగా కోరుతాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రానున్న పుష్కరాల ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేయండి. అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే సత్యానందరావు. రానున్న పుష్కరాల ఏర్పాట్లకు సమయం ఉన్నా గానీ ప్రణాళికలు రూపొందించి సిద్ధంగా ఉండాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధికారులను ఆదేశించారు. కొత్తపేట మండల పరిషత్ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీకర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సోమవారం జరిగిన పుష్కరాల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పుష్కరాలకు దేశం నుండే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గంలో ఉన్న పుష్కర ఘాట్లు అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచుకోవాలని సూచించారు. ఘాట్ల వద్ద అవసరమైన మేరకు విద్యుత్ సౌకర్యం, లైట్లు వంటి సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులకు చెప్పారు. ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే ఈ పుష్కరాల సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాలను తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే సత్యానందరావు అధికారులకు ఆదేశించారు. రాజమండ్రి తర్వాత నెక్స్ట్ రాజమండ్రి తర్వాత ఒంగోలు తీసుకుంటారు. ఒంగోలు తర్వాత ఏదైనా పర్యటనలో మనకి ఎందుకంటే మనకి అన్న గోదావరి గార్మెంట్స్ అందులో రాజు గారికి వచ్చేసరికి సీజీఎఫ్లో లేదు కదా, సీజీఎఫ్లో ఏది పెట్టుకోండి, సీజీఎఫ్ పెట్టుకుంటూ పెట్టడంతో ఏదో రంగా వివిధ శాఖల అధికారులు అందరూ పాల్గొంటూ అందరికీ కూడా ఉద్యోగపరమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ నాతో పాటు పుష్కరాలు ఈనాడు నార్త్ లో ఇలా ఎన్డీఏ కూటమి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రాధాన్యత పుష్కరాలకు ఇస్తాయడంలో ఏ విధమైన సందేహం లేదు. వారి యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారాలు మెండుగా ఉంటాయి. లోటుపాట్లు లేకుండా ఇది ఒక ఛాలెంజ్ గా, ఒక టాస్క్ లాగా చేసే అవసరం ఉంది. మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు అనేటప్పటికీ ఒక ఈవెంట్ కింద ఉన్నది. ఏ కార్యక్రమం అయినా పబ్లిక్ గతంలో కూడా 2 సార్లు పుష్కరాలు 2003, 2015 అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగాయి. రాజమండ్రి సంఘటన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ కుంభమేళాలకి మన ప్రాంతం నుంచే పెద్ద ఎత్తున తరలి వెళ్ళారు. అదే పరిస్థితి మన నార్త్ నుంచి కూడా మన సౌత్కి, మన గోదావరి పుష్కరాలకి ಹೆಚ್ಚು సంఖ్యలో వస్తారనేది ఒక అంచనా. దానికోసం సమయం ఉంది. కానీ ఒక ప్రతిపాదనలో మనం పెట్టుకుని రెడీ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ మనకి ఎన్ని శాంక్షన్ వస్తుంది, లోపల ప్రిపరేషన్ వర్క్ అవుతుంది. అంతా 2026, 2027 ఎగ్జిక్యూషన్ అవుతుంది.
2026 బడ్జెట్ తర్వాత కోసం అనుకోవడం శాంక్షన్స్ వస్తాయి. ఆల్రెడీ 2025 నడుస్తూ ఉంది కాబట్టి ఈ పాల్గొన్న ఏ రకంగా ప్రొజెక్షన్స్ ఇస్తే అవే రేపు నిధులు మంజూరు అవడానికి మనకు అవకాశం ఉంటుంది. మన ఆర్టీ వారు మీరందరూ మాట్లాడి చెప్పిన దాని ప్రకారం, మీరు అందరూ చెప్పిన దాని ప్రకారం ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ఇన్ డీటెయిల్ ఎండోమెంట్ అంటే అన్ని దేవాలయాలు కూడా ఫేస్ లిఫ్ట్ అవ్వాలి. అదే ఘాట్లు అన్ని కూడా ఇంప్రూవ్మెంట్స్ రిపేర్ అవ్వాలి. కొత్త ఘాట్లు ఎక్కడ నీళ్ళు ఉన్నాయో అక్కడ ఎక్స్టెన్షన్ పాత ఘాట్లు ఏమైనా ఇంకా క్రౌడ్ గత ఎక్స్పీరియన్స్ బట్టి ఇంకేమైనా పెంచాలంటే పెంచుకోవడం. చిన్న చిన్న గ్రామాల్లో ఏదో విధంగా ఘాట్ ఏర్పడి పూర్వం అయితే ఊళ్ళో వెళ్ళి ఏమి లేకపోయినా కూడా వెళ్ళిపోయి మొగల రోజులు వెళ్ళిపోయి స్నానం చేసిన అప్పుడు ఘాట్లు లేనప్పుడు స్నానం చేశారు, అప్పుడు పుస్తకాలు జరిగాయి. కానీ ఇప్పుడు కారణం కూడా నాగరికత పెరిగింది. ఇది ఒక ప్రత్యేక ఉండి కొద్ది కూడా పెరుగుతుంది. గతంలో చూస్తూ ఉంటే ఇప్పుడు ఇంకా ఆస్పిషియస్ గా పవిత్రంగా భావిస్తూ ఇంకా ఎక్కువ మంది పాల్పంచుకుంటారు. దానికి తగ్గట్టుగా మనం చేయాలి. ఇంకా అంటే ఒక రోడ్డు వేసుకుంటే ఆ రోడ్డు ఇలా పుష్కరాలు వేస్తే పుష్కరాలు వచ్చి పుష్కరాలతో పోతుంది, మళ్ళా పుష్కరాల దాకా కూడా ఉంటుంది ఆ రోడ్డు. మళ్ళీ ప్రజలకు ఉపయోగపడాలి. గోదావరికి వెళ్ళడానికో లంక గ్రామాల రైతులకు వెళ్ళడానికో ఇలాంటి కొన్ని ప్రదర్శనస్ మనకు ఒక ఇండికేషన్ దగ్గర వచ్చేది తెలిస్తే కానీ మనం అన్ని రకాల ప్రపోజల్స్ కూడా అన్ని శాఖలు అన్ని డిపార్ట్మెంట్లు రెడీ చేసి పెట్టుకుంటే దాని నిధుల విసులుబాటు బట్టి మనం ప్రయారిటీ వైజ్ చేసుకుని అప్పుడు వల్ల శాంక్షన్స్ కి మనం కృషి చేసుకోవచ్చు. మీ అందరినీ ఇక్కడ ఏది మిస్ కాకుండా అన్ని శాఖలు కోఆర్డినేట్ చేయండి. అది నియోజకవర్గం యాజ్ ఏ యూనిట్ గా ప్రయారిటీ రావాలి. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ కూడా ఘాట్లు ఉంటాయి. గతంలో ఏవి అనుకునే ఘాట్లు కూడా బ్రహ్మాండంగా నేను 2015లో చూశాను. 15లో చూసినప్పుడు రొనాల్డ్ ఘాట్ ఒక ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా ప్రయత్నం క్రౌడ్స్ హైవేలను వెళ్ళి వాళ్ళందరూ ఆగిపోయారు. అలాగే గోపాలపురం గారు కూడా చూశారు. గోపాలపురం కూడా ఎక్కడో లోపలికి ఉంది. ఆయన కూడా బస్సు వేసుకుని గోదావరి ఒడ్డు దాకా కూడా కిందకి దిగిపోయి బస్సు వేసుకుని ఆ వాటర్ ఎక్కడ ఉంది అక్కడ దాకా వెళ్ళిపోయి అక్కడే చిన్న చిన్న నీరున్నా కూడా అక్కడికక్కడే వాళ్ళందరూ సామాన్లు చేయడం అనేది కూడా ఎక్కడెక్కడో తెలియదు చూడడం జరిగింది. అవి హైవే ఎప్పటి ఉన్నట్టు ప్రాధాన్యత రావులపాలెం, జొన్నాడ, గోపాలపురం, తర్వాత ప్రయారిటీలో వాడపల్లి, తర్వాత మనకి సూర్యకుండలపాయ, ఇవన్నీ కూడా ప్రాధాన్యత ఘాట్లు. కొన్ని గ్రామాల్లో కూడా కొన్ని ముఖ్యమైన ఘాట్లు ఉన్నాయి. వీటిని ఐడెంటిఫికేషన్ చేసి. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లాలో కలెక్టరేట్ ఎదురు కౌలు రైతుల ధర్నా. కౌలు రైతులు ఆదుకోవాలని డిమాండ్. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో గుంటూరు నేరస్తులపై కార్డన్ సెర్చ్. గుంటూరు నగరంలోని స్టేక్ హోల్డర్స్, సీనియర్ సిటిజన్స్, ప్రతినిధులతో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సమావేశం. పాల్గొన్న మేయర్ కోవెలమూడి రవీంద్ర. ఈ వార్తలకి ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.